హలో గైస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్ సంబంధించి కేకేఆర్ తీసుకోబోయే 6 రిటెన్షన్ ప్లేయర్స్ ఎవరు అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. సో అయితే ఈ వీడియోని అయితే పూర్తిగా చూసేయండి. అయితే ఫస్ట్ మనందరూ తెలుసు, ఫస్ట్ ప్లేయర్ని రిటైన్ చేసుకోవాలంటే మొత్తం ఇక్కడ 6 రిటెన్షన్ ప్లేయర్స్ ఉన్నారు. దీంట్లో ఫస్ట్ వాళ్ళని రిటైన్ చేసుకోవాలనుకుంటే 18 కోట్లు వాళ్ళకి సమర్పించుకోవాల్సిందే అని చెప్పేసి. సో లేదా రారు కాబట్టి మరి 18 కోట్లకి ఎవరన్నా ఉన్నారా భయ ఇక్కడ వర్త్ అంటే ఇద్దరు ఉన్నారు భయ ఇక్కడ వర్త్. సో వాళ్ళలో ఫస్ట్ వచ్చేసరికి రసలు. మరి రసలు ఉంటే మరి 18 కోట్లు ఇస్తారా అంటే ఖచ్చితంగా ఇచ్చుకోవాల్సిందే. మరి రసలు అంటే మాత్రం ఉండిద్ది కాబట్టి. సో మరి రసల్కి 18 కోట్లు ఇస్తే మరి వాళ్ళకల్లా ఇంకో ప్లేయర్ ఉన్నాడు కదా, సునీల్ నారాయణ. మరి వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో కేకేఆర్ ఆడుతున్నారు. దాని తర్వాత వీళ్ళు ఎంత పర్ఫార్మెన్స్ చేస్తున్నారంటే వీళ్ళ రోల్ ఉంది. మరి రసల్కి 18 కోట్లు ఇస్తే సునీల్ నారాయణ ఏమన్నా ఊరుకుంటాడా? సరే బాబు మామిడికి ఇచ్చేసుకోండి, నాకు ఈ పైన పర్లేదు అంటాడా? లేదు. సో నాకు కూడా 18 కోట్లు కావాల్సిందే, లేదంటే నేను టీంలో నుంచి వెళ్ళిపోతా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మరి అటువంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి? రసల్ ఉంచుకోవాలి. దాని తర్వాత సునీల్ నారాయణ కూడా ఎవరు బాబు నువ్వు ఆగు నీకు కూడా 18 కోట్లు ఇస్తామని చెప్పేసి ఉంచుకోవాల్సిందే. మరి ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఉండాల్సిందే. 18 36. సో కాబట్టి 36 కోట్లు సమర్పించుకోవాలి. మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఫస్ట్ రిటెన్షన్గా రసల్ని తీసేసుకుంటారు. మరి రసల్ను వదులుకునే ఛాన్స్ ఉందా అంటే ఎవరు వదులుకుంటారు భయ్యా? నువ్వు వదులుకుంటావు, నేను వదులుకుంటాను రసల్ అంటే. సో కాబట్టి ఆల్రౌండర్ని ఖచ్చితంగా ఉంచుకోవాల్సింది ఇల్లు 18 కోట్లు ఇచ్చేసి. సో కాబట్టి ఫస్ట్ రిటెన్షన్గా రసల్ బాబాయ్. మరి దాని తర్వాత సెకండ్ ప్లేయర్ మరి 14 కోట్లకి ఎవరు వర్తయ్యా అంటే ఇక్కడ ఫస్ట్ ఒకటి మనకి శ్రేయస్ అయ్యర్ని తీసుకుంటారని చెప్పేసి మనందరికి అర్థమైంది. కానీ శ్రేయస్ అయ్యర్ని కూడా బయటకు వదిలేస్తున్నారు అనే న్యూస్ కూడా వస్తుంది. మరి అటువంటి సిచ్యువేషన్లో మరి శ్రేయస్ అయ్యర్ని బయటకు వదిలితే మరి ఆ ప్లేస్లో ఎవరిని తీసుకురావాలి భయ్యా అంటావా? ఆగాగు చెప్తాను. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ని బయటకు వదిలేశారు అన్నాం, మరి ఆ ప్లేస్లో మనకి రహమానుల్లా గుర్బాజ్ తెలుసు కదా. గుర్బాజ్ స్టార్టింగ్ ఎలా ఉండిద్దా? సో ఒక్కడ చాలు స్కోర్ మొత్తం కొట్టేయడానికి. సో గుర్బాజ్ నిలబడితే మ్యాచ్ వన్ సైడ్ చేసేస్తాడు. మరి ఇటువంటి ప్లేయర్ ఖచ్చితంగా ఇలా కావాలా. సో కాబట్టి 14 కోట్లు పెట్టి గుర్బాజ్ని తీసుకుంటే బెటరు అనేది నా ఫీలింగ్. ఓకేనా? తొందరపడ మాకు, అది నా ఫీలింగ్. ఓకేనా? మరి దాని తర్వాత మరి థర్డ్ ప్లేయర్కి ఎవరిని తీసుకోవాలి? థర్డ్ ప్లేయర్ని ఎవరిని తీసుకోవాలంటే రింకు సింగ్ ఉన్నాడు. రింకు బాబాయ్ మనందరూ తెలుసు ఎటువంటి ఫినిషింగ్ ఇవ్వగలుగుతాడు అంటే. ఇప్పుడు ప్రజెంట్ అయితే ధోని తర్వాత ఫినిషింగ్ టాప్ ఫినిషర్స్లో ఎవరు ఉన్నారంటే రింకు బాబాయ్ అన్నాడు. మరి ఇటువంటి సిచ్యువేషన్లో రింకు బాబాయ్ని వదులుకుంటారా అంటే వద్దు బాబు నువ్వు మాకు మంచి ఫినిషింగ్ ఇవ్వాలని చెప్పేసి 11 కోట్లు ఇస్తావు, నువ్వు ఇక్కడ ఉండని చెప్పేసి ఇచ్చేస్తారు. సో ఉండిపోతాడు. మరి ఇక్కడ ఫోర్త్ ప్లేయర్గా ఎవరు అనేది మ్యాటర్. మరి ఫోర్త్ ప్లేయర్ ఎవరు అంటే ఇందా చెప్పాం కదా, రసల్ బాబాయ్ ఇస్తే నేను వెళ్ళిపోతా అంటాడు. సో కాబట్టి ఇద్దరికి 18 కోట్లు ఫస్ట్ ప్లేయర్కి మనకి రసల్కి ఇవ్వాలి. దాని తర్వాత మళ్ళీ 18 కోట్లు వచ్చేసరికి సునీల్ నారాయణ బాబాయ్కి ఇవ్వాలి. సో కాబట్టి ఇద్దరికి 18 కోట్లు 18 ఇచ్చేసి అరే బాబు మీరు ఏడా ఉండదు అని చెప్పేసి ఉంచేస్తారు. సో దాంట్లో ఎటువంటి డౌట్ ఉండదు అనుకోండి. మరి ఇక్కడ ఇంత ఇచ్చేస్తే మరి దాని తర్వాత మరి ఇద్దరు ప్లేయర్స్ ఉంటారు. మరి ఇద్దరు ప్లేయర్స్ని ఎవరిని తీసుకోవాలి అనేది ఇక్కడ డౌట్. మరి ఆ ఇద్దరు ప్లేయర్స్ ఎవరయ్యా అంటే నా ఓటు వచ్చేసరికి 14 కోట్లకు పెట్టి ఫిలిప్స్ ఆర్ట్ని రిటైన్ చేసుకునే బదులు ఫిలిప్స్ ఆర్ట్ని ఆక్షన్లోకి వదిలేరనుకో దొరికేస్తాడు కదా. 7-8 కోట్లు దొరికాడు ఫిలిప్స్ ఆర్ట్. సో ఈజీగా 7-8 కోట్లకి ఫిలిప్స్ ఆర్ట్ దొరికేస్తాడు. సరే నువ్వు అనుకున్నట్టుగానే ఆడ దొరికేస్తాడు, వెళ్ళిపోతాడు 18 కోట్లకి 19 కోట్లకి అన్నావే అనుకో, అంతకు వెళ్ళడు 15 కోట్లకి అట్ట వెళ్ళాడే అనుకుందాం. మరి అటువంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి? ఫిలిప్స్ ఆర్ట్ వెళ్ళిపోతే మరి వాళ్ళకి ఓపెనింగ్ ఎవరు అంటే ఓపెనింగ్లో ఇద్దరు ఉన్నారు కదా. సో ఒకళ్ళు వచ్చేసరికి మనకి ఫస్ట్ గుర్బాజ్ ఉన్నాడు, దాని తర్వాత సునీల్ నారాయణ, ఇద్దరు ఓపెనింగ్ చేసేస్తారు. సో ఆ ప్లేస్లో మరి వేరే వాళ్ళని తీసేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి ఫిలిప్స్ ఆర్ట్ దొరికాడే అనుకో, వాళ్ళ టాప్ ఆర్డర్ ఇంకా ఎక్స్ట్రాడినరీ అయిపోయింది. సో నాకు తెలిసి అయితే ఫిలిప్స్ ఆర్ట్ దొరికేస్తాడు ఆర్టీఎం ద్వారా. సో మరి వాళ్ళు ఆర్టీఎం ద్వారా తీసుకునే ఛాన్స్ ఉంటాయి. 6th ప్లేయర్గా మరి ఎవరిని తీసుకుంటారు? హర్షిత్ రాణాని తీసుకుంటారుగా భయ్యా అంటే ఆగు. హర్షిత్ రాణాని తీసుకోవడానికి అక్కడ అన్క్యాప్డ్ ప్లేయరా అనేది ఇంకా తేలలేదు. రేపు బంగ్లాదేశ్ టూర్కి మరి మనోడు సెలెక్ట్ అయ్యాడు కదా. ఫస్ట్ T20 చూసుకుంటే మనోడిని తీసుకోలేదు ప్లేయింగ్ లెవెన్లో. మరి రేపు కనుక సెకండ్ T20లో ఏదైనా మనోళ్ళు గెలిచారనుకో, థర్డ్ T20లో ఆటోమేటిక్గా మరి బాబు మీరు ఆగండి మనోడికి కూడా ఒక మ్యాచ్ ఆడేద్దామని చెప్పేసి హర్షిత్ రాణాని తీసుకొచ్చి థర్డ్ T20లో పెట్టేస్తారు. సో కాబట్టి దీంట్లో ఎటువంటి డౌట్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఒక మ్యాచ్ అయితే హర్షిత్ రాణా ఆడేస్తాడు అనుకుందాం. సో క్యాపిటల్ ప్లేయర్గా అయిపోతాడు. మరి క్యాపిటల్ ప్లేయర్గా అయిపోతే మరి ఇంకెవరిని తీసుకోవాలి 6th ప్లేస్లో అనే డౌట్ వచ్చింది కదా, అది చెప్తాను. వాళ్ళకల్లే 6th ప్లేయర్గా వరుణ్ చక్రవర్తిని ఆర్టీఎం యూజ్ చేసే ఛాన్స్ ఉంది.
నువ్వు అనొచ్చు ఆర్టీఎం ద్వారా వరుణ్ చక్రవర్తి దొరుకుతాడా అంటే ఈజీగా దొరికేస్తాడు, 5-6 కోట్లలో దొరికేస్తాడు నాకు తెలిసి అయితే వరుణ్ చక్రవర్తి. సో అతను కనుక దొరికేసాడు అనుకుందాం. సో మరి ఇక్కడ చూస్తే మనం 7 ప్లేయర్ని చూసాం. సో 7 ప్లేయర్లో మరి శ్రేయస్ అయ్యర్ని బయటికి వదిలేరు అనుకుందాం. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో 6 ఉన్నారు. మరి ఈ 6 తీసుకోవటం వల్ల యూజ్ ఏంది భయ్య? ఏదో 6 నోటికి వచ్చింది చెప్పావు, మరి దానివల్ల మాకు ఉపయోగం ఉండాలి కదా. నువ్వు ఏదేదో పిచ్చి వాళ్ళని తీసుకొచ్చి సెట్ చేస్తానంటే అట్ట కుదిరితే మాకు టైటిల్ కొట్టాలి. లాస్ట్ టైం మేము డిపెండింగ్ ఛాంపియన్స్ కాబట్టి ఈసారి కూడా మేము టైటిల్ బరిలోకి వెళ్తున్నాం అని మీరు అనొచ్చు. కానీ ఇక్కడ ఈ 6 ఎందుకు సెలెక్ట్ చేసామంటే దానికి ఒక లెక్క ఉంది, చెప్తా అయినా. అది ఏంటంటే ఫస్ట్ ఏ టీం అయినా గెలవాలి అంటే ఫస్ట్ వాళ్ళకి ఓపెనింగ్ స్టార్ట్ మంచిగా ఉండాలా, ఫినిష్ కొంచెం దాని తర్వాత ముందు తీసుకెళ్ళాలా. సో దాని తర్వాత వచ్చేసరికి మంచి వాళ్ళకి ఫినిషింగ్ ఇవ్వాలా. దాని తర్వాత బౌలింగ్లో చూసుకుంటే బౌలింగ్లో కూడా ఒక ఎక్స్ట్రాడినరీ బౌలర్లో కావాలా. ఇదే కదా మ్యాచ్ గెలవాలంటే సిచ్యువేషను. మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి వాళ్ళకి ఓపెనింగ్ చూసుకుందాం. ఓపెనింగే కాదు, టాప్ ఆర్డర్ మొత్తం చూద్దాం. ఫస్ట్ మరి వాళ్ళు ఫస్ట్లో వాళ్ళకి ఓపెనింగ్ చేయడానికి సునీల్ నారాయణ ఉన్నాడు లెఫ్ట్ హ్యాండ్, దాని తర్వాత గుర్బాజ్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ ఓకే సెట్ అయిపోయింది. మరి ఒకవేళ వీళ్ళకల్లా సునీల్ నారాయణ తొందరగా అవుట్ అయ్యాడు అంటే ఫిలిప్ సాల్ట్ని తీసుకుంటారు కదా రిటెన్షన్ ద్వారా. సో ఆ టీం యూజ్ చేసి, సో మరి ఫిలిప్ సాల్ట్ కనుక వచ్చాడు అనుకుందాం, మరి గుర్బాజ్ వెనక్కి వచ్చేసి 1 డౌన్ వచ్చేసరికి ఫిలిప్ సాల్ట్ పైకి వెళ్ళిపోయాడు అనుకుందాం. దాని తర్వాత ఫిలిప్ సాల్ట్, దాని తర్వాత సునీల్ నారాయణ ఇద్దరు అగ్రెసివ్గా ఆడతారు, అగ్రెసివ్ స్టార్ట్ ఇచ్చేస్తారు. మరి వాళ్ళలో ఎవరన్నా కొంచెం అకస్మాత్తుగా అవుట్ అయ్యారే అనుకుందాం. దాని తర్వాత గుర్బాజ్ ఉంటాడు, గుర్బాజ్ వచ్చేసరికి ఆ ప్లేస్ని రిప్లేస్ చేస్తారు. సో వీళ్ళిద్దరు తీసుకెళ్లి మ్యాచ్ని ఒక 7-8 ఓవర్ల దాకా తీసుకెళ్లారు అనుకుందాం. సో దాని తర్వాత ప్లేయర్స్ ఇంకొక 15 అవర్స్ దాకా తీసుకెళ్లారు అంటే 15 కాదు 14 అవర్స్ దాకే ఆడారు అనుకుందాం. అప్పటికే వికెట్లు పడిపోయినాయి అనుకుందాం. 6 ఓవర్లు చాలు కదా. మరి ఇద్దరికి ఇద్దరు పవర్ హిట్టర్లు ఎవరున్నారు మధ్యలో? మనకి రింకు సింగ్ ఉన్నాడు, ఆండ్రే రసెల్ ఉన్నాడు, ఇద్దరు హిట్టింగ్ మనందరూ తెలుసు. సో వీళ్ళిద్దరు నిలబడ్డారంటే స్కోర్ పోటీ ఆడికి వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ మంచి ప్లేయర్స్ ఉన్నారు, ఫస్ట్ టాప్ ఆర్డర్ చాలా బాగుంది, దాని తర్వాత ఫినిషింగ్ రోల్స్లో ఇద్దరు ఉన్నారు. సో మరి ఇక్కడ 5 ప్లేయర్స్ ఉంటే మ్యాచ్ గెలిసిద్దా అంటే ఆగాగు. ఇక్కడ స్కోర్ బోర్డు బ్యాటింగ్ పరంగా ఓకే, మరి బౌలింగ్ ఎవడేస్తాడు, నువ్వు వేస్తావా అని నువ్వు అంటే నేనేం భయ్యా. సో వాళ్ళలోనే వేపిద్దాం. ఇప్పుడు ఎవరి చేత వేపిద్దాం? ఫస్ట్ ఇద్దరు ప్లేయర్ని ఖచ్చితంగా ఆక్షన్లో తీసుకోవాల్సిందే, టాప్ బౌలర్ని. సో ఆ మ్యాటర్ పక్కన పెట్టేస్తే ఈడ ఒక ఆల్రౌండర్లు ఉన్నారు మనకి. సో ఎవరు? సునీల్ నారాయణ, దాని తర్వాత ఆండ్రే రసెల్. సో ఇక్కడ మొత్తం 3 ఓవర్లు అయిపోతాయి వరుణ్ చక్రవర్తి కలిపి. అంటే 3 బౌలర్లు దొరికేశారు మనకి. ఇంకా దొరకాల్సింది ఎంతమంది? 2 బౌలర్లు. 2 బౌలర్ను బయట నుంచి తెచ్చేసుకుంటారు, అది వేరే మ్యాటర్ అనుకోండి. సో అయితే మరి ఈడ చూస్తే బౌలింగ్ విషయంలో మరి టాప్ క్లాస్ స్పిన్నర్స్ కావాల్సింది ఏ టీంకైనా. మరి కాబట్టి ఇక్కడ ఎవరున్నారు అంటే సునీల్ నారాయణ బాబాయ్ ఉన్నాడు, సునీల్ నారాయణతో పాటు వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. సో వీళ్ళిద్దరు మాయాజాలంతో ఒక 8 ఓవర్లు కవర్ చేశారు అనుకోండి. ఆండ్రే రసెల్ కూడా ఎలాగో మరి ఎక్కువ స్కోర్ అయితే ఇవ్వడు కాబట్టి సో ఇక్కడ ఒక 12 ఓవర్లు సెట్ అవుతాయి. మిగతా 8 ఓవర్లు కనుక చూసుకోగలిగితే వేరే ప్లేయర్ని తీసుకొచ్చి మ్యాచ్ ఎటుపోయిద్ది చెప్పు, ఎటు పోదు కదా. సో కాబట్టి ఈ విధంగా ఈ 6 రిటైన్ చేసుకుంటే మంచి టాప్ ఆర్డర్ దొరికిద్ది, మంచి మిడిల్ ఆర్డర్ దొరికిద్ది, దాని తర్వాత వచ్చేసరికి మంచి స్పిన్నర్లు దొరికేస్తారు. సో కాబట్టి ఇంకో 2 తీసుకుంటే సెట్ అయిపోయినట్టే. సో కాబట్టి నా రిటెన్షన్లో ఉన్న 6 ప్లేయర్లు అయితే వీళ్ళు అనమాట. సో మరి మీరు ఎవరుంటే బాగుంటుంది అనుకున్నారు కామెంట్ చేయండి.